అవేమి జగన్కి ఫెచ్చింగ్ కాల. జగన్ లోని ప్రతీకార రాజకీయం నచ్చల జనానికి. అదే ఇప్పుడు జగన్ని ఫ్రమ్ ద బిగినింగ్ డే రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్నప్పుడు పాజిటివ్ అవుతుందా? ఎన్ని రోజులు అవుతుంది? ఇప్పుడు మొదట్లో అయితే ఆడు కొట్టాడు కాబట్టి ఇటు కొట్టాడు లేరా అంటున్నారు. ఇప్పుడు ఎందుకురా అంటున్నారు. ఇప్పటికి ఎందుకురా ఇది, ఏంట్రా ఇది అనే స్టేజ్ బిగిన్ అయింది. లైక్ ఇప్పుడు తాడిపత్రి లాంటి ఉదంతాలు చూశాక రేపు 4 రోజులు పోయిన తర్వాత ఏంది ఇది అనే స్టేజ్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఎవరు ఆల్టర్నేటివ్ అవుతారు? మనకి ప్రజాస్వామ్యంలో సచ్చీలురు సద్బుద్ధి పాలకుల్ని మన దక్షిణాది రాష్ట్రాలు కోరుకోవట్లా, ఉన్న వెధవల్లో మంచి వెధవల్ని కోరుకుంటోంది. కాబట్టి అప్పుడు ఏంటి అనేది పబ్లిక్ డిసైడ్ చేస్తారన్నమాట. కాంగ్రెస్ పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్ మీద కొంత ఎఫర్ట్ పెట్టడానికి రెడీ అవుతుంది అనేది. ఎందుకంటే మొన్న ఎవరో వ్యూహకర్తతో మాట్లాడారంట, ఆయన ఎవరో ఖుర్షీద్ ఏదో పేరు, షర్మిల్ గారితో మాట్లాడారు. రాహుల్ గాంధీతో సబ్ పెట్టించాలి, ప్రియాంక గాంధీతో సబ్ పెట్టించాలి అనేది. ఇవన్నీ మరి ఇంకా దేనికోసం సార్? నిజంగా షర్మిలను పక్కన పెట్టడం కోసం అయితే ఇంత అవసరం ఏమి ఉండదు కదా. అదేం లేదు, షర్మిలకి ఇవన్నీ షర్మిల ఆలోచించాలి కదా, షర్మిల ఆలోచించలేదు. కాబట్టి కాంగ్రెస్ అధిష్టానం ఇట్లా చేస్తుంది. బేసిక్గా ఈ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఫార్ములాలో సహజసిద్ధమైనటువంటి వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు కార్పొరేట్ ఫండింగ్ విదేశాల నుంచి వస్తుంది. ఆ వచ్చిన దానికి చూపించుకోవాలి వాళ్ళు ఇక్కడ ఏదో ఒకటి. ఇప్పుడు మేబీ నేను అనుకోవడం విశాఖ స్టీల్ ప్లాంట్ ఇష్యూలో రాహుల్ గాంధీని తీసుకురావచ్చు రేపు పొద్దున. అంటే ఇక్కడ ఏం చేస్తారు,